యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుడు మన మీద ప్రేమ చూపించి ఉన్నాడు. దేవుడు ఒక వ్యక్తిని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నది గత వారంలో మనం ఇంచుమించుగా 12 అనుభవాలు ధ్యానం చేశాం. ఎన్ని అనుభవాలు? 12 అనుభవాలు మనం తెలుసుకున్నాం పరిశుద్ధాత్మ దేవుని సహాయము ద్వారా. హల్లెలూయా. 12 అనుభవాలు దేవుడు మనల్ని ఎందుకు ప్రేమిస్తున్నాడు అన్నది 12 అనుభవాల చేత మనము ఈ మాసం అంతటిని మనం కొనసాగించాం. మనల్ని పరిమళ సువాసనగా మార్చడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, జనములను స్వాస్థ్యముగా మనకి ఇవ్వటానికి దేవుడు ప్రేమిస్తున్నాడని, నిత్య జీవం ఇవ్వటానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, గోతి నుండి విడిపించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, బాధల నుండి విడిపించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, కృప చూపించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, బ్రతికించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, శాపమును ఆశీర్వాదకరముగా మార్చడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, పాపము నుండి విడిపించడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, దోషములు కప్పడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, అనేక పాపములను కప్పడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని, లోకముల నుండి మనల్ని ఏర్పరచుకోవడానికి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడని 12 అనుభవాలుగా ఈ మాసం అంతా మనం కొనసాగించాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని ప్రేమ ద్వారా ఇన్ని అనుభవాలు మన పట్ల జరుగుతాయి. ఇన్ని అనుభవాలు జరగాలి అంటే దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? దేవుని వాక్యాన్ని ఒకసారి మనం పరిశోధిస్తే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకం అంటే ఎవరు? లోకం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదోయ్. దేశం అంటే మనుషులు. లోకం అంటే ఎవరు? భూమి మీద బ్రతుకుతున్న ప్రతి మనిషిని కూడా, ప్రతి సృష్టిని కూడా, ప్రతి పశువుల్ని, జలరాశుల్ని, సమస్తాన్ని కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ప్రేమిస్తున్నాడు. కనుకనే ఈ మాసంలో మనతో కూడా వాగ్దానం చేశారు, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. దేవుని ప్రేమ ధారాళముగా కుమ్మరించబడుతూ ఉంది. దేవుని ప్రేమ అమితముగా ధారాళముగా పోయబడుతూ ఉంది. ఆ ప్రేమను పొందుకున్న వారెవరు? దేవుని ప్రేమను పొందుకున్న వారెవరు? దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అన్నది ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. నా ప్రేమైన వాళ్ళరా, లోకంలో ప్రతి మనిషిని కదిలిస్తే ప్రతి మనిషిలో కూడా ప్రేమ ఉంటుంది. దేవుని ప్రేమను పొందుకోవడం వేరు, మనుషుల ప్రేమను పొందుకోవడం వేరు. ఒకవేళ నచ్చి మెచ్చినటువంటి వారి దగ్గర నుండి మనము ప్రేమను పొందుకోవడము చాలా ఈజీనే. కానీ మనుషుల ప్రేమ వ్యర్థమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం అనుకుంటూ ఉంటాం, పలాని ఎమ్మెల్యే గారు నన్ను బాగా ప్రేమిస్తారండి, లేకపోతే పలాని వాళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారండి, లేకపోతే పలాని వాళ్ళు దగ్గర నేను ప్రేమను సంపాదించుకున్నానండి అని మనం చెప్తూ ఉంటాం. ఒక ఉద్యోగస్తులు అయితేనేమో షాపులో ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి ఆ పై అధికారి మీద ప్రేమను పొందుకొని ఉండొచ్చు. పని చేస్తున్న వారి దగ్గర నుండి యజమానుల దగ్గర ప్రేమను పొందుకొని ఉండొచ్చు. లేకపోతే బిడ్డలైతే తండ్రి దగ్గరనో తల్లి దగ్గరనో ప్రేమను సంపాదించుకొని ఉండొచ్చు. లేకపోతే లోకములో జీవిస్తున్నంత కాలము ప్రజల మనసులో ప్రేమను సంపాదించుకొని ఉండొచ్చు. ఈ లోకములో ప్రతి మనిషి ప్రేమ వ్యర్థం. దేవుని ప్రేమ పొందుకున్న వాడే శాశ్వతం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రేమను ఎవరు పొందుకుంటారు? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇప్పుడు వాస్తవం ఒక మాట చెప్తాను. నాకు జగన్మోహన్ రెడ్డి గారు తెలుసు. మీకు తెలుసా? తెలుసు. మరి నేనెవరు ఆయనకు తెలుసా? తెలీదు. యేసుక్రీస్తు వారు అందరికీ తెలుసు. యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమిస్తున్న సంగతి కూడా తెలుసు. కానీ దేవుని మనసులో ప్రేమను సంపాదించుకోవాలి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? ఇప్పుడు దావీదు ఒక రాజు అండి. దావీదు ఒక రాజు. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వ సమాజానికి తెలుసు. కానీ దావీదు కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం దేవుని గుండెల్లో ఉంది. హల్లెలూయా. కనుకనే దేవుడు అంటారు కదా, దావీదు నా హృదయానుసారుడు, అంటే నా మనసును గెలిచిన వాడు, నా ప్రేమను సంపాదించుకున్నవాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనకందరికీ తెలుసు. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు?
దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాం, కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా అన్నది కూడా మనం ఆలోచన చేయాలి. దేవుడు మనల్ని ప్రేమిస్తాడని, ఎందుకంటే దేవుడు ప్రేమామయుడని ఇందాకే పాట పాడుకున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడండి. కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? మనము దేవుని ప్రేమించవచ్చు, కానీ దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అన్నది ఒకసారి మనము కొన్ని మాటలకు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందరిని ప్రేమిస్తాడు, కానీ దేవుని ప్రేమను మనం పొందుకున్నామా లేదా? సంసోన్ని దేవుడు ప్రేమించే కదా ఈ లోకములో ప్రతిష్ఠించినటువంటి జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడు సంసోన్ని ప్రేమించే కదా తన ప్రజల కొరకై ఒక రక్షకునిగా ఈ లోకానికి పంపించాడు. దేవుని ప్రేమ నాతోనే ఉంది అనుకున్నాడు. అనుకున్నాడు. ఈ సంసోను మాత్రం దేవుని ప్రేమకు విరోధముగా పాపము చేసి స్త్రీ ప్రేమలో పడ్డప్పటికీ కూడా దేవుని ప్రేమ నాతోనే ఉంది అనుకుంటూనే ఉన్నాడు. ఆ ప్రేమ ఎప్పుడైతే మోసం చేసిందో తనలో ఉన్నటువంటి ప్రేమను కోల్పోయాడు. దేవుని దగ్గర పొందినటువంటి ప్రేమను కోల్పోయాడు. చివరికి నాతోనే ఉంది దేవుని ప్రేమ, నాతోనే ఉంది దేవుని ఆత్మ, నాతోనే ఉంది దేవుని శక్తి అని భ్రమలో బ్రతుకుతూ ఉన్నాడు. చివరికి దేవుని ప్రేమ ఎప్పుడో వెళ్ళిపోయింది. దేవుడు తన ప్రేమను చూపించడం ఎప్పుడో ఆపేశాడు. కనుకనే ప్రేమైన వాళ్ళరా, దేవుడేమో అందరినీ ప్రేమిస్తాడు, కానీ మనల్ని ప్రేమిస్తున్నాడా లేదా? ఎవరిని దేవుడు ప్రేమిస్తాడు అన్నది కూడా మనము ఆలోచన చేయాలి. ఒక 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అన్నది 3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. మొట్టమొదటి మాట చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు 2వ పత్రిక 9వ అధ్యాయము 7వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో ఇచ్చేయించుకున్న ప్రకారము నిర్ణయించుకున్న ప్రకారము ఇవ్వలను. చదవండి. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. ఇందాక చెప్తున్నాను, దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడండి. స్పెషల్గా ఒక పాయింట్ ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? లోకంలో దేవుడు అందరిని ప్రేమిస్తున్నాడు కాబట్టే మహమ్మారి అయినటువంటి కరోనా నుండి మనం బయట పడగలిగాం. దేవుడు ప్రేమించాడు కాబట్టి ఎన్నో తెగుళ్ళు ఆపత్కాలాలు ఎదురైనా కూడా సజీవంగా మనం బ్రతకగలుగుతున్నాము అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. కాస్త ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాడు? ఒక పాయింట్ ఎక్కువగా దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు? తండ్రి, అందరికీ తండ్రే. యాకోబు కూడా 12 మంది కుమారులకు తండ్రే. మరి యోసేపును ఒక స్పెషల్గా ఎందుకు ప్రేమించాడు? దేవుడు లోకం అంతటికి కూడా దేవుడే. ప్రేమించే దేవుడు లోకం అంతటిని కూడా ప్రేమిస్తున్నాడు. కానీ ఒక పాయింట్ ఎక్కువగా, ఒక స్పెషల్గా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడంటే ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తున్నాడు. కాస్త ముందు చదివితే మొదటి నుంచి 7వ వచనం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తమ హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వలను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును. హల్లెలూయా. దేవుడు ఉత్సాహముగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఏదైనా సరే అండి, నేను గత కాలంలో కూడా చెప్పాను, దేవునికి మనం ఇవ్వడంలో ఏమాత్రం తప్పు కాదు. దేవుడు ఎంత అడుగుతున్నాడు, ఏమడుగుతున్నాడు అంటే 10వ భాగం అడుగుతున్నాడు. మనం 100 రూపాయలు పని చేస్తే 10 రూపాయలు ఇవ్వడంలో తప్పేముందంటారు? తప్పుందంటారా అమ్మా? తప్పుందంటారా? దేవుడు మనకు 100 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, 95 రూపాయలు నువ్వు తినేసాయి, 10 రూపాయలు మాత్రం నాకు ఇవ్వని దేవుడు అడుగుతున్నాడు. ఆ 10 రూపాయలు ఇవ్వడంలో ఏమాత్రం తప్పు ఉంది అనుకుంటారు? 10 రూపాయలు కూడా నేను ఇవ్వను, 100 రూపాయలు నాకంటే స్వార్థం కాదంటారా? దేవుడు ఎందుకు మనకు ఆరోగ్యం ఇస్తున్నాడు? ఎందుకు జ్ఞానం ఇస్తున్నాడు? ఎందుకు కాపుదలు ఇస్తున్నాడు? ఎందుకు శక్తిని, బలముని ఇస్తున్నాడు అంటే నువ్వు పని చేసుకొని కష్టపడి నీ కుటుంబాన్ని పోషించుకో. అలాగే నేను ఇచ్చినటువంటి కష్టార్జితము ద్వారా, నేను ఇచ్చినటువంటి కాపుదల ద్వారా నాకు 10వ భాగం ఇవ్వాలి. ఇట్లాంటి ప్రసంగాలు చేస్తే ఏమో పాస్టర్కి డబ్బు పిచ్చి పట్టింది, కానుకలు పిచ్చి పట్టింది, దశమగలు పిచ్చి పట్టిందని
మళ్ళా హేళన చేస్తారు. అయినప్పటికీ కూడా సేవకులుగా మా బాధ్యతగా దేవుని వాక్యాన్ని ఉన్నదన్నట్లుగా బోధించాలి. హల్లెలూయా. దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఉత్సాహముగా ఇచ్చువాడిని, అంటే దేవుడు ఇవ్వమని కోరుతున్నట్లే కదా. ఉత్సాహంగా ఇచ్చేవాడిని దేవుడు ప్రేమిస్తాడు. ఎందుకని ఉత్సాహంగా ఇవ్వాలి అంటే, అక్కడ కొంతమంది సనుగుతున్నారండి. అవసరం అంటావా దేవునికి ఇంత? సనుగు కొనకయ్యు బలవంతంగా కాకయ్యు తమ హృదయములో నిచ్చుకొంచుకున్న ప్రకారంగా దేవునికి ఇవ్వాలి. సనుగుకుంటా ఇచ్చే ఆ డబ్బులు కూడా ఆశీర్వాదం కాదు. బలవంతంగా లాక్కున్నా కూడా ఆ డబ్బులు ఆశీర్వాదం కాదు. దేవుని పరిచర్యకైనా ఆ ఇచ్చిన వారికైనా మంచిది కాదు. కనుకనే దేవుడి మహాకృప చేత మన సహవాసంలో ఎవరిని కూడా అమ్మా నువ్వు ఖచ్చితంగా 5,000 ఇవ్వాలి, ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి అని చెప్పిన దాఖలాలు లేవు. అమ్మ మీరు ఖచ్చితంగా ఫలాని కార్యక్రమం మీరు ఏర్పాటు చేయాలి అని చెప్పిన దాఖలాలు లేవు. ఎందుకు లేవు అంటే, బలవంతంగా లాక్కున్నా కూడా, వాళ్ళు సనుక్కుంటూ గొనుక్కుంటూ ఇచ్చినా కూడా అది సంఘానికి మంచిది కాదు, ఇచ్చినటువంటి వారికి కూడా ఆశీర్వాదం కాదు. అటువంటప్పుడు ఎందుకు తీసుకోవాలి? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే ఉత్సాహంగా, ఇదిగో దేవుని కొరకు ఇచ్చే 10 రూపాయలైనా కూడా సంతోషంగా ఇవ్వాలి. దేవుని కొరకు ఇచ్చే రూపాయి అయినా కూడా ఉత్సాహంగా ఇవ్వాలి. ఆ ఉత్సాహంగా ఇచ్చేవారినింత దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరిని దేవుడు ప్రేమిస్తాడంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ప్రేమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో ఎవరు దేవునికి ఇస్తారు అంటే నీతిమంతులు ఇస్తారండి. దేవుని కొరకు ఏదైనా, దేవుని కొరకు ఇవ్వాల్సింది ఏదైనా కూడా దేవుని కొరకు నీతిమంతులు ఇస్తారు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 26వ వాక్యం. 21, 26వ వాక్యం. దినమెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుక తీయక ఇచ్చుచుండును, భక్తిహీనులు అర్పించు బలులు హేయములు అర్పించిన యెడల అవి మరీ హేయములు. ఇక్కడ భక్తిహీనుల అర్పణ దేవునికి అంగీకారం లేదు. భక్తిహీనులు ఇచ్చేది దేవునికి ఇష్టం లేదు. ఎవరు ఇస్తున్నారు దేవునికి అర్పణలు అంటే నీతిమంతులు ఇచ్చే అర్పణలు దేవుడు వెనుక తీయడు. హల్లెలూయా. నీతిమంతులు ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహంగా ఇస్తారు. భక్తిహీనులు ఒకవేళ బలవంతంగా ఇచ్చినా, వాళ్ళు ఇష్టపూర్వకంగా ఇచ్చినా, భక్తిహీనతను బట్టి దేవుడు దాన్ని ఏం చేస్తాడంటే అంగీకరించడు. ఎవరు దేవుని కొరకు ఇస్తారు అంటే, ఉత్సాహంగా దేవుని కొరకు ఎవరు ఇస్తారు అంటే నీతిమంతులు ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హేబేలు నీతిమంతుడని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతుడైనటువంటి హేబేలు ఉత్సాహంగా దేవునికి అర్పణలు అర్పించాడు. ఆ అర్పణలను దేవుడు అంగీకరించాడు. నీతిమంతుడైనటువంటి దావీదు కూడా దేవుని కొరకు ధారాళంగా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే మనమే ఆశ్చర్యపోతామండి. దేవుని మందిరము నిర్మించాలని దేవునికి ఆశ ఉంది. దావీదుకు ఆశ ఉంది. కానీ దేవుని మందిరం కట్టడానికి కొరకై వెండిని, బంగారములు, వజ్ర వైడూర్యాలు, ఆస్తి పాస్తులు, దానికి కావాల్సినటువంటి సామాగ్రి మొత్తము కూడా దావీదు సమకూర్చుకున్నాడు. తన ఆశ అది, తన కోరిక అది, తన ప్రయత్నం అది. దావీదు ఎంతో ఆశతో, ఆసక్తితో, ఉత్సాహంగా దేవుని మందిరం నిర్మించాలని కావలసిన సమస్తాన్ని సమకూర్చుకుంటే దేవుడు సింపుల్గా చెప్పేశాడు, దావీదు నువ్వు మందిరం కట్టడానికి అర్హుడవు కాదు, నేను నీ కుమారుని ద్వారా నేను మందిరాన్ని కట్టుకుంటానని ఆ దేవుడు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా దేవుని మందిరానికి కావాల్సినటువంటి వస్తువులు ఇచ్చే విషయంలో దావీదు ఏమాత్రమో సనగలేదు, గొనగలేదండి. అతడు దేవుని మందిరం కొరకు ఎంత సమకూర్చుకున్నాడో, దేవునికి ఇవ్వడానికి అతడు ఎంత దాచిపెట్టుకున్నాడో ఒకసారి మనం ఆ మాట చదువుదాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథం 29వ అధ్యాయము 1 నుంచి 5 వరకు. తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకొనిన నా కుమారుడైన సొలొమోనును ఇంకను లేత ప్రాయము గల బాలుడై ఉన్నాడు.
కట్టబోవు ఆలయము మనుషునికి కాదు, దేవుడని యెహోవాకే గనుక ఈ పని బహు గొప్పది. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును. అక్క ఒకసారి 5వ వచనం చదవండి అక్క. ఈ దినమున ప్రతిష్టముగా మనపూర్వకముగా ఇచ్చువారనైనా మీలో ఉన్నారా? దావీదు చాలక్క, దావీదు ఇచ్చాడు, ఇచ్చి సవాల్ చేస్తున్నాడు. హల్లెలూయా. దావీదు ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నేను చదవడానికి ఆలస్యం అవుతుంది కాబట్టి నేను త్వరగా ముగించాను. 1వ వచనం నుండి 5వ వచనం మనం చదువుకుంటే బంగారాలు, వెండి, ఇత్తడి, ఇనుము, కర్రలు ఇవన్నీ కూడా కేజీల ప్రకారం ఇచ్చాడు అనుకుంటున్నారా? టన్నుల ప్రకారంగా ఇచ్చాడు. టన్నుల ప్రకారంగా ఇచ్చాడు. దేవుని మందిరం కొరకు వెండి, బంగారాలు, ఇనుము, ఇత్తడి, కర్రలు సమస్తము కూడా దావీదు టన్నుల ప్రకారం ఇచ్చాడు. కనుకుడి అంటాడు కదా, ప్రయాసపడి, నేను బహుగా ప్రయాసపడి. ఎవరైనా తన కష్టాన్ని దేవుని కొరకు ఇస్తారంటారండి? దావీదు నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరం కొరకు నేను కొన్ని సమకూర్చుకున్నాడు. ఎంత ఇచ్చాడు అంటే టన్నుల కొద్ది ఇచ్చాడండి. టన్నుల కొద్ది ఇవ్వటం మాత్రమే కాకుండా సర్వ సమాజానికి సవాల్ చేస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సవాల్ చేస్తున్నాడు. ఈ దినమున యెహోవాకు ప్రతిష్టముగా మనపూర్వకముగా ఇచ్చువారైనా మీలో ఉన్నారా? నేను ఇచ్చానండి, నేను ఇచ్చానని దావీదు చెప్పి, నేను ఇచ్చాను, నా ప్రయాసతో కష్టపడి ప్రయాసపడి దేవుని మందిరం కొరకు నేను సమకూర్చుకున్నాను, దేవుని కొరకు ధారాళంగా ఇచ్చుచున్నాను. ఇలాగ మీలో ఎవరైనా ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా? నిజంగా బహుశా చెప్పాలంటే ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా దావీదు దేవుని మందిరం కొరకు ఇచ్చినంతగా ఎవరు కూడా ఇవ్వలేదండి. ఈనాటి వరకు బహుశా ఆనాటి దినాల్లోనే దావీదు సవాల్ చేయడం గల కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే వారిలో నా తప్ప నా తర్వాత ఎవరు ఉండకూడదు అనుకున్నాడేమో తెలీదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని మందిరం కొరకు దావీదు తప్ప వేరొకరు ఉండకూడదు అనుకున్నాడేమో తెలియదు, కానీ నాలాగా ఇచ్చేవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా అని సవాల్ చేస్తున్నారండి. దేవునికి ఎవరు ఇస్తారు అంటే, దేవునికి ఎవరు ఉత్సాహంగా ఇస్తారు అంటే నీతిమంతులు ఇస్తారు. హల్లెలూయా. నీతిమంతులు ఇస్తారు. అర్పణలు అర్పించినటువంటి హేబేలు కావచ్చు, దేవుని మందిరం కొరకు ధారాళంగా సమకూర్చినటువంటి దావీదు కావచ్చు, ఎవరిచ్చినా కూడా వాళ్ళు ఎలా ఇచ్చారు అంటే ఉత్సాహంగా ఇచ్చారు. ప్రియమైన వాళ్ళారా, నేను మరోసారి సగర్వంగా సంతోషంగా మీ ఎదుటని చెప్పగలను, ఈ పరిచర్య ప్రారంభం నుండి ఈనాటి వరకు దేవుని మందిరంలో ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్సాహంగా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అదే ఉత్సాహాన్ని వేరే రూపంలో చూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మందిర ప్రారంభంలో పరిచర్య జరుగుతున్నప్పుడు, మందిరం కట్టేటప్పుడు 100 రూపాయల కాడి నుంచి 25,000, 30,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఇచ్చింది కొంత అయినప్పటికీ కూడా వాళ్ళు ఉత్సాహంగా ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా విలువైనది. హల్లెలూయా. హల్లెలూయా. ఉత్సాహంగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారండి. నేను వాళ్ళని కంఠంలో ఊపిరినంతో నేను మర్చిపోను. ఎందుకంటే ఒక సేవకునిగా, కృతజ్ఞత కలిగిన వాడిగా వాళ్ళు చేసినటువంటి మేలు నా కొరకు కాకపోవచ్చు, దేవుని కొరకైనా, దేవుని పరిచర్య కొరకైనా, దేవుని మందిరం నిర్మించడం కొరకైనా కూడా వాళ్ళు ఇచ్చినది ఉత్సాహం ఇచ్చారు. కాబట్టి ఇదిగో ఈ దినాన ఈ పరిచర్య కొనసాగించబడుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. కొంతమంది ఏం చేశారో మీకు చెప్తాను. కొంతమంది అంటే ఉత్సాహం ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, అదే ఉత్సాహాన్ని అతి ఉత్సాహంగా చూపిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటే నేను కూడా ఇవ్వాలనుకున్నటువంటి ఆశ వాళ్ళు కలిగిందేమో బహుశా నాకు తెలియదు. వేరే వాళ్ళ దగ్గర 10,000 వడ్డీకి తీసుకొని వచ్చి నాకు వెంటనే ఫోన్ చేస్తారు, అన్నా మీరు త్వరగా రండి అంటే నేనేమన్నా ప్రార్థన చేయాలేమో బహుశా అని అడవుడిగా వచ్చాను. వచ్చిన తర్వాత ఆ 10,000 కట్ట తీసుకొని నా చేతిలో పెట్టారు. ఎందుకమ్మా ఇలా అంటే, మందిరం పని జరుగుతుంది కదా, నా కష్టార్జితంలో భాగంగా కొంత దేవుని మందిరానికి ఇవ్వాలని నేను మీకు ఇస్తున్నానని చెప్పారు. ఇంకా తర్వాత సేవకుడికి నేనేం చేయాలి, ప్రార్థన చేసుకొని తీసుకున్నాను, ఖర్చు పెట్టాను. మందిరం అయిపోయింది, మందిరం ఓపెనింగ్ అయిపోయింది.
ఇంచుమించుగా 1.5-2 సంవత్సరాలు దరిదాపు 2 సంవత్సరాలు అయిన తర్వాత ఫోన్ చేసి, అన్న పలానా టైంలో మీకు డబ్బులు ఇచ్చాను కదా, అది మాకు తిరిగి ఇవ్వండి. పలానా టైంలో మీకు డబ్బులు ఇచ్చాను కదా, అదేంటమ్మా మీరు మందిరము ఖర్చు పెట్టమని ఇచ్చారు కదా, నేను కూడా ప్రార్థన చేసే కదా తీసుకున్నాను, ఆ మందిరము నిర్మించబడాలని కదా డబ్బులు ఖర్చు పెట్టాను, ఇప్పుడు నా డబ్బులు నాకు ఇవ్వండి అంటే నేనే తీసుకురావాలి ఇవ్వాలి అంటే, లేదు ఆ రోజు కడదాములే అనుకున్నాను, నా వల్ల కావట్లేదు, మరి కడదాములే అనుకున్నాను, నా వల్ల కావట్లేదు, మరి ఇప్పటికి వడ్డీ మొదలు ఎంత అయిందమ్మంటే 10,000కి ఇంచుమించు 6,000 పైన వడ్డీ వచ్చింది. కట్టుకునేది ఎవరంటే నేను. ఉత్సాహం ఎవరిది? ఆమెది. కష్టం ఎవరిది? అది. అట్లా కొంతమంది అత్యుత్సాహాన్ని చూపిస్తారు, వాళ్ళు ఇస్తున్నారని వీళ్ళు ఇస్తున్నారని కాదు. మనకున్న దాంట్లోనే దేవునికి ఇచ్చే విషయంలో ఉత్సాహం ఇవ్వాలి. హల్లెలూయా. 10 రూపాయలు ఇవ్వండి, సంతోషంగా దేవునికి తీసుకుందాం. ప్రతి వారం కానుకలు వేస్తూ ఉన్నారు, వాళ్ళకున్నటువంటి శక్తి కొలది ఉత్సాహంగా ఇస్తున్నారు. 10 రూపాయలు వేసే వాళ్ళు ఉన్నారు, 2 రూపాయల బిల్లలు వేసే వాళ్ళు కూడా ఉన్నారు, 100 రూపాయలు వేసే వాళ్ళు ఉన్నారు. నేను లెక్క చెప్పట్లేదు కానివ్వండి, వారు ఇచ్చే ప్రతి రూపాయి కూడా విలువైనదే. హల్లెలూయా. ఉత్సాహంగా ఇచ్చేది రూపాయి అయినా ఒకటే, బలవంతంగా ఇచ్చేది 10,000 అయినా ఒకటే. కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే, ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఉత్సాహంగా. గొప్పలు చెప్పడానికి ఇస్తూ ఉంటారు. మీటింగ్స్ అయిపోయాయి కదా, ఫైనల్లో అనుభవంతో వస్తూ ఉంటాయి. కొన్ని మనం ఏర్పాటు చేస్తూ ఉంటే కొంతమంది క్యారెక్టర్లు బయటకు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. ఒక ఆయన గారు డబ్బులు పంపించారండి, మీటింగ్స్ ఏర్పాటు చేశారంట కదా, ఇదిగో నా వంతు భాగంగా నేను కొంత డబ్బులు పంపిస్తున్నాను, మీటింగ్స్లో ఖర్చు పెట్టుకోవాలని అని చెప్పేసి డబ్బులు పంపించాను. దేవుని మీటింగ్స్ అనుకున్న దానికంటే కూడా ఆశ్చర్యకరంగా మహిమకరంగా జరిగించామండి. కాబట్టి ఒక సేవకునిగా మీటింగ్స్ ప్రారంభించిన ప్రతి వారికి కృతజ్ఞతలు చెప్తామనే ఉద్దేశం చేత అందరికీ నేను ఫోన్ చేశాను. చేసి అన్న ఇట్లా అమౌంట్ పంపించి సహకరించారు కదా, మీకు థ్యాంక్స్ అన్న చెప్పమని కాల్ చేశానని చెప్పినప్పుడు, సరే బాబు మంచిది, బాగా జరిగే మీటింగ్స్ అంటే చాలా బాగా జరిగాయి అని చెప్పారు. తర్వాత అన్నాడు, ఆ బాగా జరిగాయి కానీ చిన్న లోటుగా ఉంది అన్నాడు. ఏ లోటు అన్నా? విన్న వాళ్ళు, వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు, వాక్యం విన్న వాళ్ళందరూ కూడా మహిమకరంగా జరిగించాయి, చాలా మంది ఆశ్రయించబడ్డారు, రక్షించబడ్డారు, చాలా సంతోషంగా జరిగాయని వాళ్ళు చెప్తూ ఉంటే, లోటు ఏంటి చెప్పండి అంటే, నా పేరు చెప్పలేదంట కదా మీటింగ్స్ లో, నా పేరు చెప్పలేదంటే కదా అన్న, మీరే కాదు సహకరించిన వాళ్ళ పేరు లిస్టు సహా నా దగ్గర ఉంది, ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు, ఎవరి పేరు కూడా ప్రస్తావించలేదు. అట్లా ప్రస్తావించే సహవాసం మాది కాదు. హల్లెలూయా. అలా ప్రస్తావించి మళ్ళీ మరియమ్మ 10,000, మళ్ళీ ఎంగమ్మ 30,000, మళ్ళీ కృపమ్మ 3,000 అట్లా చెప్పే బ్యాచ్ కాదు మాది. ప్రైజ్ ది లార్డ్. దీనికి గంగిరెడ్డి అని టేబుల్కు కుర్చీలకు వాళ్ళ పేర్లు మా సహవాసంలో ఉండవు. మా సహవాసంలో ఉన్నది ఏంటి అంటే, వాళ్ళు ఏదైనా ఇక్కడ విత్తితే అక్కడ కోసుకుంటారు. హల్లెలూయా. వాళ్ళు ఇక్కడ ఇలా ఇస్తే దేవుడు వాళ్ళని అలా ఆశీర్వదిస్తాడు. కాబట్టి దయచేసి మీరు ఒకవేళ మీ మనసు నొచ్చుకుంటే, మీ డబ్బులు నేను రిటర్న్ వేస్తాను, మీరు ఇచ్చినటువంటి డబ్బులు నేను రిటర్న్ వేస్తాను, అంతే తప్ప పేర్లు ప్రస్తావించి పలకలు కొట్టి దండువారి వేసే బ్యాచ్ మాది కాదు అని చెప్పాను. సర్లేనా, సర్లే, దేవునికి మహిమకరం జరిగాయి కదా, ఓకే సంతోషం అని చెప్పాడు. ఎందుకని మాట చెప్తున్నానంటే, కొంతమంది ఇస్తారు, కనపరచుకోవడానికి ఇచ్చే వాళ్ళు ఉంటారు, భజన చేయించుకోవడానికి ఇచ్చే వాళ్ళు ఉంటారు, పేర్లు ప్రకటించుకోవడానికి ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. అలా వంటి వారిని దేవుడు ఏమాత్రం ఆశీర్వదించడండి. దేవుడు ఏమాత్రమో ఆశీర్వదించడు. ఒక అతనంట 1,000 రూపాయల చీరలు పంచి, మా వినాలి, ఒక 1,000 రూపాయలు, 100 రూపాయల చీరలు, 50 రూపాయల చీరలు తీసుకుని వచ్చి ఒక 1000 మందికి పంచాడు అనుకోండి. 1000 మందికి చీరలు పంచాడంట. అంత తిప్పి కొడితే ఒక 10,000 ఖర్చు పెట్టాడు. అతను చేసుకున్న పబ్లిసిటీ ఎంత అంటే 1,00,000 రూపాయలు. 1000 రూపాయల చీరలు పంచాడు, పబ్లిసిటీ ఎంత చేసుకున్నాడంటే 1,00,000 రూపాయలు. టీవీలకి అయితేనేమి, పోస్టర్లకి అయితేనేమి, అనౌన్స్మెంట్కి అయితేనేమి, అంత పబ్లిసిటీ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టాడు. పంచింది ఎంత అంటే 1000 రూపాయలు. ఇట్లా కొంతమంది కోరుకుంటారు. దేవునికి ఇచ్చేదేమో 1000 రూపాయలు, పబ్లిసిటీ కోరుకునేదేమో ఎంతెంతో కోరుకుంటూ ఉంటారు. కానీ దేవుడు కోరుకున్నది, దేవుడు ప్రేమించేది ఎవరిని అంటే ఉత్సాహంగా. మన పేరు కోసం ఇస్తే అది ఆశీర్వాదకరం కాదు. కొన్ని
ఆత్మీయ చేస్తున్న గారు ఒక సంఘానికి వెళ్ళాడంట. మీటింగ్స్ వరకు సంఘానికి వెళితే అక్కడ పాస్టర్ గారు ఆ మీటింగ్స్ సహకరించిన వాళ్ళందరి పేరు చెప్తున్నారు. అలాగా అమ్మ ఫలానా వాళ్ళకి ఇచ్చారు, అమ్మ మీకు వందనాలు, ఫలానా మరియమ్మ వేదికలు ఇచ్చింది, ఆమెకు వందనాలు, వారిని వారి కుటుంబాన్ని జీవించాలని చెప్తామంటే ఒక కుటుంబం అనే పేరు మర్చిపోయాడంట. ఎవరు? ఆ సంఘంలోనే పాస్టర్ గారు మర్చిపోయాడంట. ఆరాధన అయిపోయింది, అన్ని సర్దుకున్నారు, ఎడలు వెళ్ళిపోయారు. రెడీగా బైబిల్ పట్టుకొని గేట్లు పట్టుకునిందంట అమ్మ. పాస్టర్ గారు అయిపోయి బయటకు వచ్చేటప్పుడు అమ్మ వందనాలమ్మా, పలకలా మా వందనాలమ్మా, పలకలా. ఏంటమ్మా ఏమైంది? మందిరం రాలేదు. నేను గోకులకుంటా ఇంటా ఉన్నా, పేరు వస్తుందా రాదని రెడీ కావడమేమో, మా పేరు రాలే, నేను మందిరానికి రాలే. సరేనమ్మా ఏదో పొరపాటు అయిందిలేమ్మా, నేను మర్చిపోయి ఉండొచ్చులేమ్మా, ప్రతి క్షమించండి అంటే, లేదు నువ్వు మైకి చెప్తే నేను ఫోన్ ఇచ్చి చేద్దామండి. పాస్టర్ గారు ఆమెతో ఉన్నాడు. మరలా బయట లోపలికి వచ్చి కరెంటు వెలిగించుకొని సంస్కృతం పెట్టుకొని మైక్ ఆన్ చేసుకొని, అమ్మా మరోసారి దయచేసి వినండి, మరోసారి తెలియజేయడం ఏమనగా మన కృపమ్మ గారు 100 రూపాయలు ఇచ్చారు, వారిని వారి కుటుంబాన్ని దీవించాలని చెప్పితేనే కానీ పాస్టర్ గారు పోనివ్వలేదు అని ఏసన్న గారు చెప్పారండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనం ఏదో ఇచ్చేది ఉత్సాహంగా ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పొగడాలనో, మనల్ని మెప్పించాలనో, మనల్ని గణపరచాలనో, లేకపోతే ఇంకా వేరే ఉద్దేశం తెచ్చే అది ఏమాత్రం మనకు ఆశీర్వాదకరం కాదు. కొన్ని సంఘాలలో కళాఖండితగా వేస్తారండి. ఎందుకమ్మా మీరు ఉద్యోగం ఉన్నారు కదా, ఎగ్జామ్ మా ప్రాజెక్ట్ గారు ఉన్నారు, మీరు ఉద్యోగం చేస్తున్నారు కనుక మీరు 5,000 ఇవ్వాలి. అమ్మా మీరు నెల 10,000 సంపాదిస్తున్నాం కదా, 3,000 ఇవ్వాలి. కండిషన్లు పెడతారండి. కొన్ని సంఘాలలో సభ్యత్వం విషయంలో కానీ, మంత్లీ విషయంలో కానీ, సంవత్సరం ఇచ్చే విషయంలో కానీ కండిషన్లు పెడతారు. ఇందాక మనం చదువుకున్నాం, సనుగు కొనకయ్యో బలవంతంగా కాకయ్యో ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. హల్లెలూయా. మనం సనుకుంటే ఇచ్చి దేవుడు ప్రేమించకపోతే ప్రయోజనం ఏంటి? బలవంతంగా లాక్కొని దేవుడు మనం ప్రేమించకపోతే ప్రయోజనం ఏంటి? కాబట్టి దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇవ్వడము మన బాధ్యత, ఆశీర్వదించడము దేవుని బాధ్యత. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, నేను ఇచ్చింది మా భాషకి మాత్రమే తెలుసు, మిగతా వారికి ఎవరికి తెలియదు మనం అనుకోవచ్చు. కానీ దేవుడు ఇస్తే ఏం చేస్తాడో తెలుసుకోవాలి కదా. మనం ఎవరిస్తే వాళ్ళు దాంట్లో తగినట్టుగానే ఇస్తాడండి. దేవుని మందిరంలో అందరూ కానుక చేసి వెళ్ళారు. ప్రతి ఎదవరాదు ముసలావిడే కానుక వేసుకున్నది ఎవరు చూశారు? దేవుడు చూశాడు. వాళ్ళందరేమో కోట్లు నోట్లు మొత్తం వాడు వేసేసిపోతూ ఉంటే ఆ వెదవరాలు ఏం చేసింది? తనకున్న దాంట్లోనే ఆమె సంతృప్తిగా ఉత్సాహం ఇచ్చినటువంటి కానుకను దేవుడు చూశాడు. వారికి ఇవ్వాల్సినటువంటి వారికి దివ్యన దేవుడు ఇచ్చాడండి. మనం అనుకుంటున్నాం మీటింగ్స్ లో, ఎదుగు ఆమె తక్కువ ఇచ్చింది, నేను ఎక్కువ ఇచ్చాను, ఆమె కంటే నేను ఎక్కువ అని అనుకోవచ్చు. అసలు మనం ఇచ్చింది కూడా ఒక సేవకు తెలియాలి, లేదా దేవుడికి తెలియాలి, మనుషులకు తెలియకూడదు. దేవునికి ఇచ్చే ప్రతి రూపాయి కూడా అది దీవెనకరమే. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత ఇస్తే అంత దీవెన. 10,000 ఇస్తే 10,000 దీవెన ఉంటుంది, 100 రూపాయలు ఇస్తే 100 రూపాయల దీవెన ఉంటుంది. అంటే దేవుడు కొలతలేసి దీవించే దేవుడు కాదండి. కొలతలేసి దీవించే దేవుడు కాదు, ధారాళంగా దీవించే దేవుడు. అయితే ఇచ్చి చూడండి అంటాడు దేవుడు. ఆ మాట చదువుకుందాం ఒకసారి. మీరు నాకు ఎంత ఇస్తారో అంత ఇచ్చి చూడండి, నేను ఎంత ఇస్తానో మీరు కూడా గ్రహించండి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. నా మందిరములో ఆహారం వండినట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకోకండి. దీన్ని చేసి నాకు ఇచ్చి నన్ను శోధించిన ఎడల ఆకాశ వాక్యులను విప్పి పట్టదానంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవుడి మందిరంలోకి 10వ భాగం ఇస్తే దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడు అంటే, ఆకాశ వాక్యులను విప్పి పట్టదానంత విస్తారమైన దీవెన చేత ఆయన దీవిస్తాడు. మనం ఇస్తే దేవుడు దీవిస్తాడు, ఇవ్వకుండా
దేవుడు నన్ను దీవించలేదు, దేవుడు నేను ఇవ్వకుండా దేవుడు నన్ను బాగు చేయలేదు అని అనుకుంటే పొరపాటండి. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు అంటే ఉత్సాహంగా ఇచ్చేవారిని ప్రేమిస్తాడు. ఉత్సాహం ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు. ఒక చిన్న మాట మీకు చెప్తాను, దేవుడికి ఇస్తే ఏం కలుగుతుందో ఒక చిన్న మాట మీకు చెప్తాను. నా ఆత్మీయతని ధైర్యం లేసన గారు ఒక ఆదివారం ఒక తల్లి గారు మందిరానికి రాలేదు. మందిరానికి రాకపోవడం ద్వారా ఒక వారం చూశాడు, రెండో వారం చూశాడు, తల్లిగారు రాలేదు. వాళ్ళు జామ తోటలో కాపు కాసుకుంటూ ఉండేవాళ్ళు, అంటే యామలు ఉంటారు కదా, కాపు కూసుకుంటూ ఉండేవాళ్ళు. తిన్నాక సైకిల్ వేసుకుని ఆమె దగ్గరికి వెళ్ళి, అమ్మ ఏంటమ్మా మందిరానికి రావట్లేదు, ఒక వారం చూశాను రాలేదు, రెండో వారం అయింది రాలేదు, ఏమైందమ్మా, ఏమైనా ఆరోగ్యం బాగాలేదా, పరిస్థితులు అనుకూలంగా లేవా, ఎందుకు రావట్లేదని యశ్వంత్ గారు ఆమె దగ్గరికి వెళితే ఆమె, అయ్యా మందిరం రావడానికి ఛార్జ్ డబ్బులు కూడా లేక మేము ఇలాగే ఉండిపోయామయ్యా, నెక్స్ట్ వారం వస్తాం లేండి అని చెప్పింది. సర్లేమ్మా నేను ప్రార్థన చేసి వెళ్తానని, నెక్స్ట్ వారం తప్పకుండా రాటని ప్రార్థన చేసి వచ్చేటప్పుడు యశ్వంత్ గారిని కూర్చోబెట్టి, అయ్యా ఎండకు వచ్చారు, కాస్త అన్నం తినడానికి చెప్పిన తర్వాత ఆ అన్నం తినడానికి చూస్తేనేమో గొడ్డుకాయ అన్నం. నాకు నేను నా పండితు నేను వెళ్ళొస్తామా అంటే బహుశా తల్లిగారు బాధపడతారేమో అని చెప్పేసి కూర్చొని తన కుమారుడికి తన కొరకు అప్పటికి ఆ పూట కొరకే వండుకున్నటువంటి అన్నం, తర్వాత అన్నం లేదు. ఆ అన్నాన్ని కూడా ఆ దైవజనికి పెట్టిందండి. దైవజనికి పెట్టిన తర్వాత ఆ పిల్లడు అల్లాలో చూస్తూ ఉన్నాడు, ఆకలితో వస్తుంది. ముందు దైవజని తినిగిపోతే తర్వాత చూద్దాంలే అన్నట్లుగా ఆమె ఆలోచన చేస్తా ఉంటే ఆ బాబు చూస్తున్నప్పుడు దైవజనులు గమనించారు, బహుశా వీళ్ళు ఈ పూట వరకు మాత్రమే అన్నం ఉందేమో, తర్వాత వీళ్ళకి లేదేమో అని గ్రహించి ఆ బాబుని కూర్చోబెట్టుకొని కాస్త బాబు కూడా తినిపించి ప్రార్థన చేసి వచ్చాడంటండి. ఆ వచ్చేటప్పుడు మళ్ళీ ఆమెకున్న దాంట్లోనే 10 రూపాయలు 20 రూపాయలు కానుక కూడా పెట్టింది. ఎందుకంటే దైవజనులు వచ్చి ప్రార్థన చేసి పోయిన తర్వాత కానుక పెట్టకపోవడం కరెక్ట్ కాదని ఉద్దేశం చేత ఆమెకున్నటువంటి డబ్బులు కూడా దైవజనులకు ఇచ్చేసి ప్రార్థన చేయించుకొని వచ్చేసింది. యశ్వంత్ గారు తిరిగి వచ్చారండి. మరలా మందిరాన్ని ఆమె వచ్చింది, ప్రార్థన చేసుకుని వెళ్తా ఉంది. మరి దేవునికి ఆమె ఇచ్చింది, ఎంత ఇచ్చిందంటే గుడ్డు కార్యము, అన్నము, ఆమెకున్న దాంట్లోనే కాస్త డబ్బులు సేవకుడికి ఇచ్చింది. దేవుని పరిచయకు, దేవుని పనులు కొనసాగించబడుతున్న సేవకుడని ఇచ్చింది. తర్వాత ఆమె జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాన్ని మీకు చెప్తారు. ఒక వారం 2 వారాలు గడిచిపోయింది. 3వ వారంలో ఆ తోట యజమానుడు ఉంటాడు కదా, ఇంచుమించు ఒక 300 ఎకరాలు పొలం, అది 300 ఎకరాల పొలం. నమ్మకంగా ఉంటున్నారండి ఆ కుటుంబీకులు. ఆ యజమానుడు ఫారెన్లో ఉంటారంట. ఆయన వచ్చి ఆమెతో అన్నారు, అమ్మా నేను మరలా రావడానికి వీలు పడడం లేదు, దేవులను అత్యధికంగా హెచ్చించాడు, అనేక కంపెనీలకి ఒక పెద్దగా దేవుడు నిలబెట్టాడు, నేను ఇక్కడ రావడము చూసుకోవడము నా వల్ల కావడం లేదు, ఎంత మెయింటైన్ చేసినా కూడా నా వల్ల కావడం లేదు, కాబట్టి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఏంటి నిర్ణయం అంటే ఆయన అన్నాడు, అమ్మా ఈ 300 ఎకరాల పొలము మీ పేరు మీద రాసుకుంటాను నేను నిర్ణయించుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే మీరు నమ్మకంగా ఉంటున్నారు, సమస్తాన్ని విడిచిపెట్టి పొలం కొరకే మీరు ఇక్కడే ఉంటున్నారు, మీరైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటారు, మీకు ఇచ్చిన తర్వాత మీరేమేం చేసుకోండి, కానీ నేను మీకు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని ఆ 300 ఎకరాలు ఆ పేరు మీద రాసిచ్చేసి వెళ్ళిపోయాడండి. ఎవరు ఇచ్చారు అది? ఆ మొక్కున్నదంతా ఆ పూట కాకుండా తింటున్నటువంటి ఆ తల్లి గారు ఆ ఉన్న దాంట్లోనే దేవుడికి ఇచ్చింది. తర్వాత దేవుడు ఆమె జీవితంలో ఒక అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే ఏదైనా సరే, అది గొడ్డుకారమైనా ఏ అన్నమైనా ఏదైనా కూడా దేవుడికి ఇచ్చే విషయంలో మనము ఉత్సాహంగా ఇవ్వాలి. ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు చేస్తాడు, ప్రేమిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఉత్సాహంగా ఇచ్చేవారిని మీలో అనేకులు దేవుడు రేపును గాక, నిలబెట్టును గాక, లేవనెత్తును గాక. ఉత్సాహంగా ఇచ్చే మిమ్మల్ని నా దేవుడు ప్రేమించును గాక. హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. 2వ మాట త్వరగా. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 17వ వాక్యం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను. చాలు. దేవుడు రెండవదిగా ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే, దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. మొట్టమొదటిగా దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు అంటే ఉత్సాహం ఇచ్చేవారిని ప్రేమిస్తున్నాడు. రెండవదిగా దేవుని
హల్లెలూయా. ప్రేమించే వారిని ప్రేమిస్తాడు. దేవుని వాక్యం అంటుంది కదా, నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెదకు నన్ను కనుగొంటారు. దేవుడు ఎవరైతే ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు. ప్రేమైన వల్ల మనం చెప్పగలగాలి, నేను దేవుడిని ప్రేమిస్తున్నాను చెప్పగలగాలి. దావీదు ఒక మాట అంటారు కదా, కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యంలో, యెహోవా నా బలమా నేను నిన్ను చదివితే కదమ్మా. కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 1వ వాక్యం, యెహోవా నా బలమా. ఈ మాట మనం చెప్పగలుగుతామా? నేను నిన్ను ప్రేమిస్తున్నాను. చాలా ప్రేమ గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. దావీదు అంటారు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. మన పక్కనతో చెప్పకపోయినా పర్లేదు, కానీ మనతో మనమే విమర్శించుకుందాం, నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా. దావీదు అంటారు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, నేను నిన్ను ప్రేమించుచున్నాను. మరి మనం దేవుని ప్రేమిస్తున్నామా? ఒకవేళ దేవుని మనం ప్రేమించకపోతే దేవుడు మనల్ని ప్రేమిస్తాడా? దేవుని వాక్యం అంటుంది, నేను చెప్పట్లేదు, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. మనం దేవుని ప్రేమించకుండా దేవుడు మనం ప్రేమించాలంటే కుదురుతుందా? దేవుడు ఎవరిని ప్రేమిస్తారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. కనుక దావీదు అంటారు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. కాస్త కొత్త నిబంధన గ్రంథంలోకి వెళితే తన తల్లినైనను, తన తండ్రినైనను, తన చెల్లినైనను, తన సహోదరులైనను, తన బంధువులైనను ఎవరైనా కూడా ద్వేషించకుండా నన్ను ప్రేమించువారు నన్ను ద్వేషించిన వారితో సమానమని దేవుని వాక్యం అంటుంది. అంటే దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా కూడా వాళ్ళు తన శిష్యులు కానేరరు. తల్లినైనను, తండ్రినైనను, సహోదరునైనను, రక్త సంబంధికులైనను ఎవరినైనా కూడా నాకంటే ఎక్కువగా ప్రేమించిన వారు నా శిష్యులు కానేరరు. అంటే అర్థం ఏమనంటే వాళ్ళందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, అప్పుడు నేను వారిని ప్రేమిస్తానని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రేమైన వాళ్ళరా, దేవుడు మనల్ని ప్రేమించాలి అంటే మనం ఎవరిని ప్రేమించాలి? నేను నా కొడుకుని ప్రేమించాలి, నేను మా భార్యని ప్రేమించాలి, లేదు నేను డబ్బుని ప్రేమించాలి, లేకపోతే నా ఉద్యోగాన్ని ప్రేమించాలి, లేకపోతే నాకు నచ్చిన వాటిని నేను ప్రేమించాలి, కానీ దేవుడు మాత్రం నన్ను ప్రేమించాలి. కుదురుతుందా? దేవుని వాక్యం అంటుంది, నన్ను ప్రేమించిన వారిని నేను ప్రేమిస్తాను. దేవుడు ఎవరిని ప్రేమిస్తాడంటే దేవుని ప్రేమించిన వాడిని ప్రేమిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా.